ప్రతి క్షణం సమాజం కోసం మీ మిత్ర న్యూస్. నమస్తే, వెల్కమ్ టు మిత్ర న్యూస్. తెలంగాణ జాతిపిత మాజీ సీఎం కేసీఆర్ ప్రజల హృదయాల్లో నిలిచిపోయారని కోఆప్షన్ సభ్యురాలు వరలక్ష్మి పల్లె రవి అన్నారు. సోమవారం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకల సందర్భంగా మహబూబ్ నగర్ పట్టణంలోని క్రిస్టియన్ పల్లి ఫాతిమా స్కూల్లో పిల్లలకు పండ్లు పంచిపెట్టారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ మాజీ మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ ఆదేశాల మేరకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించినట్లు ఆమె తెలిపారు. రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడం తథ్యమని, మహబూబ్ నగర్ అభివృద్ధి ప్రదాత డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ మంత్రి అవుతారని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమ నాయకుడు బీఆర్ఎస్ నేత పల్లె రవి, క్రిస్టియన్ పల్లి వార్డు ప్రెసిడెంట్ చక్రవర్తి, మైనార్టీ ప్రెసిడెంట్ కిషోర్, పార్టీ జనరల్ సెక్రటరీ క్రాంతి కుమార్, బీఆర్ఎస్ నాయకులు తిమోతి, కేశవులు, జీవన్ తదితరులు పాల్గొన్నారు. నేడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకల సందర్భంగా ఈరోజు క్రిస్టియన్ పల్లి కోఆప్షన్ సభ్యురాలు శ్రీమతి వరలక్ష్మి పల్లె రవి ఈరోజు ఫాతిమా స్కూల్లో విద్యార్థులకు పండ్లు పంచిపెట్టారు. ఈ సందర్భంగా ఈరోజు చేస్తున్న కార్యక్రమానికి సంబంధించి మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం. మరి చెప్పండి, ఈరోజు మీరు ఈ కార్యక్రమం అంటే పిల్లలకు పండ్లు మొత్తం మీరు పంచిపెడుతున్నారు, ఎందుకు పంచిపెడుతున్నామంటే ఈరోజు మన రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారి జన్మదిన వేడుకలు మా మాజీ మంత్రులు శ్రీనివాస్ గౌడ్ గారి ఆదేశాల మేరకు ఈరోజు మేము ఫాతిమా విద్యాలయాన్ని ఎంచుకోవడం జరిగింది. దీనిలో మేము మా ప్రిన్సిపల్ గారు, మన పార్టీ కార్యకర్తలు కిషోర్ కుమార్ గారు, క్రాంతి గారు, తిమోతి గారు, కేశవులు గారు, వార్డు ప్రెసిడెంట్ చక్రవర్తి గారు, పల్లె రవి గారు అందరం పాల్గొనడం జరిగింది. ఇందుకు పిల్లలు ప్రిన్సిపల్ సిస్టర్ గారు కూడా చాలా ప్రోత్సహించడము జరిగింది. మన అధినేత కేసీఆర్ గారి జన్మదిన వేడుకలు ఈరోజు ఫాతిమా విద్యాలయంలో జరుపుకోవాలని మేము అనుకున్నాం. తమ నాయకుడు శ్రీనివాస్ గౌడ్ ఆదేశాల మేరకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలు జరుపుకోవడం సంతోషంగా తెలియజేస్తున్నారు. మిత్రాను ఛానల్ నుండి ఎంవి రమణ, ఫాతిమా స్కూల్, మహబూబ్ నగర్.